రేపు మంగళవారం రోజున తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే చాలండి, మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి. దీనివల్ల ఏంటంటే కనుక మీకు మంచి చేకూరుతుందండి. కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. అయితే మంగళవారం రోజున ఎలాంటి నియమాలను పాటించాలి, తులసి మొక్క దగ్గర ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు మంగళవారం కదా, మంగళవారం రోజున సాయంత్రం అంటే 6 గంటల సమయాలలో ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయండి. మన జీవితంలో ఉండే అప్పులు పోవాలన్నా, అప్పుల కూబిలో నుంచి మనం బయటపడాలన్నా, చిన్నప్పైనా సరే పెద్దప్పైనా సరే అప్పు తీరాలని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ పరిహారం మీకు చక్కగా సిద్ధిస్తుందండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అయితే తులసి మొక్క ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి తులసి మొక్క దగ్గర చేసుకునే పరిహారాలు కూడా మనకు పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క అని మనందరికీ తెలిసిందే కదా. సాక్షాత్తు ఆ తల్లి రూపంగా తులసి మొక్కని మనం భావించుకొని పూజిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ చిన్న పరిహారం తులసి మొక్క దగ్గర చేస్తే మనకుండే అప్పుల సమస్యలు అంటే చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడతాం. మన అప్పు తీరట్లేదని మనం ఎంత చేసుకున్నా కానీ మనకేంటంటే అప్పు అంటే అసలు తీరిపోవట్లేదు, వడ్డీల మీద వడ్డీలు కట్టి మేము అలసిపోతున్నాము, ఎలాగైనా సరే అప్పు తీర్చుకోవాలనుకుంటున్నాం కానీ తీర్చుకోలేకపోతున్నామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మంగళవారం కొన్ని నియమాలు పాటించండి. మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అప్పులు చేయకూడదండి. మన జీవితంలో ఏంటంటే కనుక అప్పు పెరిగిపోతుంది. మీరు అప్పుని ఇవ్వండి, ఇస్తే ఏంటంటే ఇచ్చుకుంటూ పోతారు, తీసుకుంటూ పోతారనమాట. అప్పు అనేది మనం ఒక్కసారి బై మిస్టేక్లో మంగళవారం చేస్తే మన లైఫ్లో ఏంటంటే అప్పులు పెరిగిపోతాయి, ఇంకా తగ్గవన్నమాట. అవేంటంటే మన లైఫ్లో ఉండిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మంగళవారం ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకోకండి, అప్పుగా కూడా డబ్బు ఎవరైనా ఇస్తే కూడా తీసుకోకండి. మరుసటి రోజు తీసుకోండి కానీ ఆ రోజు అయితే తీసుకోకండి. అప్పుల బాధలు అధికంగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు పాటించేవారు, అంటే వీటిని ఆచరించేవారు అనమాట. మీరు కూడా చేసుకుంటే మీకు కూడా ఏంటంటే ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. కొంతమంది ఏంటంటే వీటిని మూఢనమ్మకాలు అంటారు, కొంతమంది ఏంటంటే కనుక నమ్ముతారు. నమ్మే వాళ్ళు ఇష్టం, నమ్మని వాళ్ళు ఇష్టం అండి. కాబట్టి ఏంటంటే కనుక వీటిని అయితే ఖచ్చితంగా పాటించండి. అప్పు ఉందనుకోండి, ఎర్రటి వస్త్రాలు మంగళవారం ధరించకూడదు, ఎర్రకంది పప్పులు తినకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, ఇంట్లో ఏంటంటే కనుక ఎర్ర క్యాప్సికాన్ని కూడా వండుకోకూడదు. ఇలాంటి నియమాలు ఏంటంటే మన పూర్వీకులు పాటించేవారు. కాబట్టి మీరు కూడా తప్పక పాటించండి. ఇక ఆ తర్వాత తులసి మొక్క అంటే మనము మంగళవారం రోజండి మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ పరిహారం అయితే సాయంత్రం పూట చేయండి. ఒంటి స్నానం చేసినా పర్వాలేదండి, తలస్నానమే చేయాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి ఒంటి స్నానం చేసినా సరిపోతుందన్నమాట. ఏం చేయండి అంటే కనుక పసుపు ఉంటుంది కదా మన అందరి ఇళ్ళల్లో, 1 టీ స్పూన్ నిండా పసుపు తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత పసుపు ఉండ కావాలండి మనకు, అంటే పసుపు ముద్ద కావాలన్నమాట. ఇంత పసుపు ఉండని తీసుకోండి. అంటే పసుపు తీసుకొని అందులో ఏంటంటే కనుక చిటికెడంత గంధం వేసి చక్కగా మీరు కొద్దిగా నీళ్లు పోసి కొంచెం రోజ్ వాటర్ని పోసి కలపొచ్చు. రోజ్ వాటర్ లేదనుకుంటే కనుక అచ్చం నీళ్ళే పోసేసి కలిపేసి ముద్దలాగా చేసి ఆ ముద్దకి ఏంటంటే కనుక పసుపు అంటే ముద్ద చేసుకుంటాం కదా, దానిపైన ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టి కొన్ని అక్షంతలతో పూజించినట్టు అక్షంతలు వేయండి. అలా వేస్తే ఏంటంటే ఆ పసుపు ముద్ద ఉంది కదా, అంటే పసుపు ఉండ ఉంది కదా, అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. అలా మారిన ఈ యొక్క పసుపు ముద్దని ఏంటంటే కనుక చక్కగా ఆ పసుపు ఉండని తీసుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలి. అంటే అప్పులు తీరాలి, అప్పుల బాధల నుంచి మేము బయటపడాలి, మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు తీరే మార్గాలు మాకు తెలియాలి. అంటే మార్గం తెలిస్తేనే కదా మనం అప్పు తీర్చుకుంటాము. కాబట్టి ఆ మార్గం మాకు తెలియాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా తులసి మొక్క మొదట్లోనే ఏంటంటే కొంచెం మట్టి ఉంటుంది కదా మనకు, చిన్న తులసమ్మ అయినా సరే అంటే కుండీలో చిన్న చిన్నగా ఇప్పుడే మనం పెట్టుకుంటూ ఉంటాం స్టార్టింగ్. కొంతమంది ఇళ్లలో గుబురుగా ఉంటూ ఉంటుంది, నేలలో ఉంటూ ఉంటుంది తులసమ్మ కదా. మీరు కుండీలో ఉన్న నేల అంటే భూమి లోపల ఉన్న పర్వాలేదు, ఎట్టున్నా పర్వాలేదండి. కొంచెం సైడ్కి ఏంటంటే కనుక మట్టి తీయండి, మధ్య భాగంలో తీయకండి. సైడ్కి ఏంటంటే కనుక మట్టి తీసి ఈ ఉండ పడుతుంది కదా, పసుపు ఉండ ఎంతైతే పడుతుందో అంతే ఈ యొక్క పసుపు ముద్ద అంత సైజు మట్టిని కొంచెం జరిపి అందులో ఈ పసుపు ముద్దను పెట్టి మట్టి మొత్తం మీది నుంచి కుడిపేసి అంటే మొత్తం మూసేయండి. ఆ గోతిని మూసేసి సంకల్పం చెప్పుకోండి. మా అప్పు తీరాలన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకుని ఇంకా వదిలేస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ దాన్ని తీయాల్సిన అవసరం లేదు. పసుపు ముద్దనే కాబట్టి పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని సైతం మారుస్తుందన్నమాట. అందుకే పసుపు ముద్ద పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని వదిలేసి ప్రతిరోజు మనం నీటిని సమర్పిస్తాం కదండి, తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటాం, నీళ్ళని సమర్పిస్తూ ఉంటాం. కాబట్టి ఆ నీళ్లు సమర్పించే కొద్దీ ఏంటంటే ఆ పసుపు ముద్ద ఉంటుంది కదా, అదేంటంటే ఆ మట్టిలో కలిసిపోతుంది. ఆ విధంగా ఏంటంటే తొందరగా మనకు అప్పు అనేది తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా అప్పుల బాధల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇది చాలా ఈజీ పరిహారం అండి, చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే మీకు తెలిసిపోతుంది, ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది, మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. మంగళవారమే చేయాలంటే మంగళవారం చేసుకుంటే మంచిది, ఎక్కువగా ఫలితాలు వస్తాయి. మంగళవారం ఒకవేళ మాకు వీలు పడదనుకుంటే గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి. ఆ విధంగా కూడా ఫలితం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇక ప్రయత్నించుకోండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇక అనంతరం ఇది కూడా ఏంటంటే కనుక చేసుకోండి. అయితే తులసి మొక్క వేర్లు ఉంటాయి కదండి, ఇవి చాలా చాలా శక్తివంతమైనవండి. ఇవేంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటాయన్నమాట. వేర్లు, తులసి మొక్క వేర్లు చాలా అతీత శక్తులను కలిగి ఉంటాయి. ఇవి భూత పేత పిశాసాలను, అలానే కాకుండా ఏంటంటే కనుక మన పైన ఉండే చెడు గాలి, ఇలా దిష్టి దోషాలతో పాటు మనమంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు చేయించి మనని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదండి. మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కొంచెం చెప్పాలంటే కనుక మతి సిమితం కూడా సరిగ్గా ఉండదు. ఎంత అంటే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకున్నా కానీ వాటికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఫలితాలు రావు. అలా కూడా రాక మనం ఎంత బాధపడిపోతూ ఉంటాం, అసలు ఏం జరిగిందో, ఎందుకు ఇలా అవుతుందో అని అంటే అనుకోని మనమే ఏంటంటే ఇంకా మనం క్షీణించిపోతూ ఉంటాం, చాలా వీక్ అయిపోతూ ఉంటాం కదా. మన మీద నిజంగానే జరిగిందంటే కనుక చెడుగాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇవి మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మనం బాగా బ్రతికితే ఓర్వలేని వారు చూసి అంటే కుళ్ళుకునే వారు ఇలా ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా మన మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం. వాటి వల్ల ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, తులసి మొక్క దగ్గర నీటిని సమర్పించినప్పుడు వేర్లు ఉంటాయి కదా, అవి కొంచెం పైకి వస్తాయండి. గుబురుగా తులసమ్మ ఉంటే వేర్లు పైకి వస్తాయి. ఒకవేళ తులసమ్మ ఏంటంటే కనుక ఇలా కుండీలో ఉంటే కొంచెం నీళ్లు పోసిన తర్వాత ఒక మట్టిని అంటే ఒక పుల్ల సాయంతో ఒక కట్టెని తీసుకొని, లేదంటే ఒక చిన్న ఏదైనా స్పూన్ కానీ ఇలాంటివి తీసుకొని కొంచెం మట్టిని పక్కకనేసి అందులో నుంచి ఒక 2-3 వేర్లు స్వీకరించండి. అలా వేర్లను స్వీకరించిన తర్వాత యంత్రం అనేది ఏంటంటే బయట మార్కెట్లో లభిస్తుందండి. 20-30 రూపాయలు పెడితే వస్తుంది, ఎక్కడైనా లభిస్తుంది. పూజా స్టోర్స్లో, బంగారం వెండి అమ్మే షాపుల్లో కూడా దొరుకుతుంది. అలాంటి యంత్రాన్ని తెచ్చుకోండి. ఒక సైడ్ నుంచి దానికి ఏంటంటే క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అలా తెచ్చుకున్న తర్వాత వేర్లు తీసుకుంటాం కదా, వాటిని శుభ్రం చేయండి. అంటే కడగండి. శుభ్రం మొత్తం నీళ్లు పోయిన తర్వాత చక్కగా కడిగేసి ఒక ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ ఆ వేర్లు పెట్టి చిటికెడు కుంకుమ పసుపు పోసేసి చక్కగా ఏంటంటే కనుక ఆ వేర్లను మీరు ఆ యంత్రం లోపల పెట్టి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి నలుపు తాడు కానీ ఎరుపు తాడు కానీ ఏదైనా పర్వాలేదు, మనం నడుము కట్టుకుంటాం కదా, అలాంటి తాడును ఉపయోగించి మెడలో ధరించవచ్చు. ఆ విధంగా ధరించడం వల్ల ఏంటంటే కనుక చెడంతా కూడా పోతుంది, మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఈ గాలి అంటాం కదా మనం, ఈ గాలి, ధూళి, దయ్యాలు, భూతాలు, పిశాసాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. వాటన్నిటి నుంచి కూడా మనకి ఏంటంటే కనుక విముక్తి కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి మీరేంటంటే ఈ చిన్న పరిహారం అనేది పాటించండి. ఇది మనము మెడలో ధరిస్తే చాలా మంచిది. కొంతమంది మెడలో ధరించడానికి ఇబ్బంది పడతారు, కానీ శాస్త్రాల్లో అయితే ఈ విధంగానే ఉంది. అది మెడలో ధరించినప్పుడు మనని తాకినప్పుడల్లా కూడా ఏంటంటే మన శరీరం అనేది చాలా వరకు కూడా చెడుని వదిలేస్తూ ఉంటుంది. మన మీద ఉండే నెగిటివిటీ కూడా పోతుంది, మన మీద ఉండే చెడు గాలి కూడా తొలగిపోతుంది. మనకు అద్భుతం అంటే అద్భుతం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని పరిహారం అనేది చేసుకోండి. ఇది మంగళవారమే చేయాలని రూల్ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. మీ వీలుని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ రిజల్ట్ ఉంటుందన్నమాట. కానీ వెంటనే రాదు, 48 గంటలు గడిచిన తర్వాత దాని ఫలితం అనేది తెలుస్తుందన్నమాట. మెల్లిమెల్లిగా తెలుస్తుంది. ఒకటేసారి ఇప్పుడు ధరించండి ఇంకా గంటకే మీరు మంచిగా అయిపోతారని కాదు, కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఆ సమయంలో మీరు ఏంటంటే కనుక ఫలితాలను చూసి షాక్ అయిపోతారు. అంటే మనము యంత్రం, మంత్రం ఇవన్నీ కూడా ఎంచుకుంటాం. మనకు బాగాలేనప్పుడు మనం చాలా డబ్బు ఖర్చు పెడతాం, కానీ చూడండి మన ఇంట్లో ఉండే ఈ తులసి మొక్క వేరే మనకి ఎంతలా పనిచేస్తుంది అనేది, ఇది మనం సొంతంగా చెప్పేదైతే కాదు, తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. అలానే కాకుండా పరిహార శాస్త్రంలో కూడా ఉందన్నమాట ఈ పరిహారం. కాబట్టి ఏంటంటే కనుక మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మాకు ఫలితం వస్తుందో లేదో ఇలాంటి సందేహాలు, డౌట్లు పెట్టుకోకండి. మాకు వస్తుంది, మాకు జరుగుతుంది అని మీరు భావించుకొని చేసుకొని చూడండి. ఎంతలా ఫలితం వస్తుంది, ఎంతలా మీకు మంచి జరుగుతుంది అనేది చక్కగా తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా ఈజీ పరిహారం అండి, చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు మీరు చేసుకుంటూ ఉంటారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి, అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. మర్చిపోకుండా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోండి. అలానే కాకుండా ఏదైనా గాలి, ధూళి ఇలాంటివి ఉంటే వాటిని కూడా దూరం చేసుకోండి. ఒకవేళ ఈ యంత్రమే దానంతటా అది ఊడిపోతే దాన్ని పడేయండి, ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. లేదు మాకు ఇంకా చాలు మేము నిలబెట్టుకున్నామంటే మీకు తీయాలనిపిస్తే ఏంటంటే కనుక తీసేసి ఏదైనా తొక్కని ప్రదేశంలో పడేయండి, సరిపోతుందన్నమాట. కానీ ఎక్కడ పడితే అక్కడ మాత్రం పడేయకూడదండి. యంత్రం కాబట్టి కొంచెం పవర్ని కలిగి ఉంటుంది. మెడలో ధరించినప్పుడు నెగిటివ్ని మొత్తం తీసేసుకుంటుంది.
లాగేసుకుంటుంది, మన మీద ఉండే చెడు శక్తులను కూడా అది లాగేసుకుంటుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే మనకు ఫలితాలు అధికంగా వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి. ఇక తర్వాత రేపు మంగళవారం పూట ముఖ్యంగా చెప్పాలంటే గనక మీరు ఈ మిరియాల పరిహారం చేసుకోండి. అయితే మిరియాలు ఏంటంటే గనక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, వీటి వల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితం అనేది రాదులే అనుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. కానీ ఒక రకంగా చెప్పాలంటే గనక మిరియాలు చాలా చాలా శక్తివంతమైనవండి. మిరియాల ఘాటన్న, మిరియాలన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. పురాణాల ప్రకారం ఏంటంటే మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది నమ్ముతూ ఉంటారు. కేవలం 5 మిరియాలను ఉపయోగించుకొని అనేక రకాల పరిహారాలు చేయొచ్చు, అనేక రకాల సమస్యల్ని కూడా మనం తొలగించుకోవచ్చు. కాబట్టి రేపు మంగళవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో మనం ముందు చెప్పే పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అంటే దేనికోసం అంటే కనుక శత్రువులు మిత్రులుగా మారటానికి, శత్రుత్వం తగ్గిపోవటానికి, శత్రువుల బాధలు ఉంటాయి కదా, వాటి నుంచి మీకు విముక్తి కలగటానికి ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది. మన జీవితంలో మనకి ఏంటంటే ఎక్కువగా శత్రువులు ఉంటూ ఉంటారు కదండి. శత్రువుల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో అది మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. శత్రువులు ఉండకూడదు, శత్రుత్వం లేని లైఫ్ ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత, లేదంటే ఇంకా కొంచెం చీకటి పడిన తర్వాత, అంటే 6 గంటల తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, 6 దాటితే చాలు. అలా 6 దాటిన తర్వాత 5 మిరియాలు తీసుకోండి, చాలా ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. అలా మిరియాలను తీసుకున్న తర్వాత ఏంటంటే 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేసి మీ యొక్క శత్రువు పేరు ఉంటుంది కదండి, అది చెప్పుకోండి. అంటే కొంతమందికి శత్రువులు అధికంగా ఉంటారు, కొంతమందికి తక్కువగా ఉంటారు, కొంతమందికి ఏంటంటే కనుక శత్రువులు ఉండరు కానీ సమస్యలు అధికంగా ఉంటాయి. అంటే ఇలా పాలోలు ఇలా ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళ నుంచి కూడా మీకు విముక్తి కలగాలంటే ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం చేయాలి. ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేసి మిగిలిన ఒక్క మిరియాన్ని ఆకాశం వైపుకు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేస్తే వారం తిరిగేసరికి ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది, ఒకటేసారి తగ్గదు. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం కూడా పాటించుకోండి. మిరియాలే కదా అనుకోకండి, వీటి వల్ల కూడా మంచి జరుగుతుంది, వీటి వల్ల కూడా ఫలితాలు వస్తాయి, వీటి వల్ల కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని మనం చూడొచ్చు, మన సమస్యని తొలగించుకోవచ్చు, కొన్ని రకాల బాధల నుంచి కూడా మనం బయటపడవచ్చు. కాబట్టి ఇదేంటంటే కనుక తప్పక పాటించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఎదుటి వాళ్ళండి, మొండి వాళ్ళు ఉంటూ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే కనుక మన మాట వినాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కదా. మన భర్త కావచ్చు, లేదంటే మనం ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, మంచి కోసం చేయాలన్నమాట. ఇలాంటి పరిహారాలు చెడు కోసం చేస్తే ఫలితాలు అయితే రావు. కాబట్టి కేవలం గుర్తుపెట్టుకోండి, ఒక 5 మిరియాలు తీసుకోండి. మీ భర్త మీ మాట వినట్లేదు, చాలా వరకు కూడా భార్య భర్తలకు పడదండి, గొడవలు జరుగుతూ ఉంటాయండి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి, ఏం చేయాలో అర్థం కాదు, పిల్లల కోసం మాత్రమే ఏదో ఉండాలంటే ఉంటున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మీరు కోరుకున్నవారు, వాళ్ళతో మీరు జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న వాళ్ళు, అలానే కాకుండా వాళ్ళతో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కనుక 5 మిరియాలు తీసుకోండి. కేవలం ఇక్కడ చూడండి, 5 మిరియాలతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుందండి. ఈ 5 మిరియాలు తీసుకున్న తర్వాత ఏం చేయండి కనుక మీరు కోరుకున్న వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళ పేరండి ఒక తెల్లని కాగితం తీసుకోండి. గీతలు రాతలు ఏ ఉండకూడదు అనమాట, నార్మల్గా వైట్ షీట్ అనమాట. పెద్దది కూడా ఏం అవసరం లేదు, చిన్నది తీసేసుకోండి సరిపోతుంది. దానిపైన మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళ పేరు ఏంటంటే కనుక రాయండి. ఆడవారి పేరు అయితే ఆడవారి పేరు, మగవారి పేరు అయితే మగవారి పేరు అనమాట. ఎవరి పేరైనా పర్వాలేదండి, రాయొచ్చు. అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక మిరియాలు ఉంటాయి కదా, ఈ మిరియాలు ఏంటంటే కనుక కొంచెము అంటే ఇలా మనము ఈ 5 మిరియాలు తీసుకోవాలి. పుచ్చిపోయి కానీ ఇలాంటివి ఉండకూడదండి. నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి, మా భర్త పేరు శ్రీనివాస్ అనమాట. అయితే ఆ పేపర్ మీద ఏంటంటే రాయండి, శ్రీనివాస్ నా మాట వినాలి, మేము అంటే కలిసి ఉండాలి అన్నట్టుగా రాయండి. రాసేసి 5 మిరియాలు పెట్టండి. కొంచెం వీటిని దంచండి కచ్చాపచ్చగా. దంచిన తర్వాత ఏంటంటే అందులో 2 కర్పూర బిళ్ళలు వేసేసి చక్కగా మీ సింక్ దగ్గర దీన్ని మొత్తం ఇలా పొట్లంలాగా చుట్టేసి దాన్ని ఏంటంటే కనుక వెలిగించేయండి. అది కాలేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక చెప్పుకోండి. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా కాబట్టి శ్రీనివాస్ నా మాట వినాలని చెప్పుకోండి. లేదంటే ఇంకా ఆడవాళ్ళు అయితే లత నా మాట వినాలి, రాణి నా మాట వినాలి, ఇలా ఆడవారు కూడా చేయొచ్చు, మగవారు కూడా చేయొచ్చు. ఇది ఇంట్లోనే చేయాలని రూల్ లేదు, ఇంటి బయట కూడా చేసుకోవచ్చు. ఇంటి బయట కూడా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుంది. కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వినటం అనేది జరుగుతుంది. అలానే కాకుండా వారు మీకు అనుకూలంగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది. మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. ఒకటేసారి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మార్పు అయితే రాదు, మెల్లిమెల్లిగా వస్తుంది. మెల్లిమెల్లిగా మీరే ఏంటంటే కనుక ఫలితం అనేది చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అండి ఈ యొక్క మిరియాల పరిహారం చేయండి. మంచి కోసం చేస్తే మంచి జరుగుతుంది, చెడు కోసం చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకుంటే ఇంకా నమ్మకంగా ఫలితం కూడా వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపు మంగళవారం రోజున సాయంత్రమే చేయండి పరిహారం. సాయంత్రం చేయడం కుదరకపోతే ఉదయం పూట కూడా చేయొచ్చు, కానీ ఇంట్లో చేసుకోవచ్చు, బయట చేయొచ్చు. కాల్చిన తర్వాత అదంతా కూడా సింకులో పోసేసి నీళ్ళను పోసేస్తే సరిపోతుంది. బయట అయితే వదిలేసేయండి.